స్వామి స్వామి పిలిచారా బాబు గారు? మా ఆవిడ నా కోసం ఎన్ని రకాల పిండి వంటలు చేసిందో ఒకసారి చూసిరారా? మీ ఆవిడ పాపం ఎప్పుడైనా చేసిందా? మా ఆవిడ మీకెందుకు చేస్తుంది బాబు గారు? పోనీ ఊళ్ళో వాళ్ళకి చేస్తుందా స్వామి గారు? నాడమైనా పెద్ద ప్రశ్న వేసావు. పాపమా వస్తున్నానమ్మగారు. ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టమంటారా? అపచారం అపచారం. ఇవన్నీ స్వామి వారికి నైవేద్యం పెట్టాలి. అలాగే. ఆకలి దంచేస్తుందో. ఇవన్నీ అక్కడ పెట్టు, పడతాను ఒక పట్టు. అపచారం అపచారం. ఇవి మీకు కాదు, స్వామికి. నాకా అమ్మా? చాలా సంతోషం అమ్మగారు. నిజంగా నా మీద ఎంత అభిమానం అమ్మా మీకు. మళ్ళీ అపచారం అపచారం. ఇవి నీకు కాదు, ఆ స్వామికి. నాకనుకున్నాను నేను. అనుకుంటావు అసలు నేను పోయా. నేను చేదస్తం పాడుగాను. పొద్దున్నే భగవంతుడికి బ్రేక్ఫాస్ట్ నైవేద్యం ఏమిటి? యువతలు నా కడుపు మాడిపోతుంది. స్వామి పిలిచారమ్మా? ఎన్నిగా మగడా పిలిచింది భగవంతుణ్ణి. ఒరే స్వామి. తప్పమ్మా, భగవంతుని ఒరే అని పిలవకూడదు. నీ పొందకూడదు. ఈసారి పిలిచింది మాత్రం నిన్నేనమ్మా. నన్నా? అది సరే గాని కర్పూరం అందుకో. ఆరగించండి స్వామి, ఆరగించండి. మీకోసం పెసరట్టు ఉప్మా చేశాను, తినండి స్వామి. దేవుళ్ళు అమృతం తాగుతారు కానీ ఇట్లాంటి అడ్డమైన చెత్త తినరే. ఇలాంటివన్నీ అయ్యగారే తినగలరు. పెట్టండి అమ్మా. అంటే ఏంటో నీ ఉద్దేశం? నేను చెత్తకుండినా? హాయ్ మామ్. రా బాబు, హారతి తీసుకో. పొద్దున్న ఎక్కడ బయలుదేరా? ఊరు మీదకి. ఎందుకో? జస్ట్ పలాదూరు తిరగడానికి. సంతోషించాలే. ఇంతకీ మొన్న చూసిన అమ్మాయి గురించి నీ అభిప్రాయం ఏమిటి? డాడ్, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అందగత్తై ఉండాలి. అందానికి ఏమైనా కొలుతుందా నీ దగ్గర? ఎస్ డాడ్, ఉంది. చూడగానే మూర్చిపోయేంత అందంగా ఉండాలి. అలాంటి అమ్మాయి దొరికేదాకా నేను పెళ్లి చేసుకోను కాక పెళ్లి చేసుకోను. దట్స్ ఆల్. ఇదొకటి. స్వామి పిలిచారమ్మా? ఎక్కడ? స్కూటర్ క్లీన్ చేసావా? చేశానండి. స్కూటర్ జాగ్రత్త. సేవ్ ఈ విధవ మనసు మార్చి తొందరగా పెళ్లి కొప్పుకున్నట్టుగా చేయమని ఆ దేవుడికి మొక్కుకోవే. అలాగే. మా విజయ్కి త్వరగా పెళ్లి కావటం కోసం మొక్కుంటున్నాను స్వామి. అందరిలా కోరిక తీర్చాక మొక్కు తీర్చడం కాకుండా అడ్వాన్స్ గానే మా మొక్కు తీర్చుకుంటాం స్వామి. అది ఇన్నాళ్ళకి కొత్త పద్ధతి ఏదో బాగుంది. తొందరగా మొక్కేది మొక్కుకో. స్వామి, మా కోరిక తీరడం కోసం మా వారి చేత మీ గుడి చుట్టూ 1000 పిల్లి మొక్కలు ప్రదక్షిణలు చేయిస్తాను స్వామి. 1000 పిల్లి మొక్కలతో ప్రదక్షిణాలా? అమ్మో, నా వల్ల కాదు. అదే వేసుకో. మీ చేత చేయిస్తాను మొక్కున్నాను, చేయాల్సిందే. 2. అమ్మో, నా వల్ల కాదే. 2 పిల్లి మొక్కలు వేసేసరికి నా దుంప దిగిపోయింది. ఇక 1000 మొక్కలు వేశానంటే సైకిల్ చక్రంలాగా అలాగే గుండ్రంగా ఉండిపోయాను. అలా అనకండి. మొక్కు మధ్యలో ఆపేస్తే మన విజయ్ పెళ్లి విషయం ఎలా ఉన్నా లేనిపోని అవాంతరాలు వస్తాయండి. అవాంతరాలు కావమ్మా, సరాసరి నరకానికే పోతారు. నువ్వు కంగారు పడతావుటే, బాధపడాల్సింది నేను. పోతాను రా. దీనికంటే అదే బెటర్. అక్కడికే పోతాను. అక్కడ మిమ్మల్ని సలసలా కాగే నూనెలు వేయిస్తారు. ఇనప ముళ్ళ మీద ఇలాంటి పిల్లి మొగ్గలు 1000కి 1000 కలిపి వేయిస్తారు. ఏంటి? ఇనప ముళ్ళ మీద పిల్లి మొగ్గలు వేయిస్తారా? నా వల్ల కాదురా. ఇక్కడ ఎట్టగొట్ట ట్రై చేస్తాను. మొక్కు తెచ్చావు కదా, తప్పుతుందా? నువ్వు లెక్క పెడతావు. 3. ఎరా స్కూటర్ పారేసావా? అవును నాన్న, స్కూటర్ పారేసావా అని అడగడానికి పెళ్లి మొక్కలు వేయాలా? కాదు బాబు, అమ్మగారు మొక్కుకున్న మొక్కుకి అయ్యగారు గుళ్ళో 1000 ప్రదక్షిణలు చేసి అలవాటైపోయింది. చూసా బాడీ ఆటోమేటిక్ గా ఎలా దొరికిపోతుందో? చూసారా? వీడి నోరు కూడా ఎలా గలగలగల దొల్లిపోతుందో. పళ్ళు రాలిపోతాయి. చెప్పడుగా ముందు వారితో మాట్లాడాలి. ఎరా స్కూటర్ పారేసావా? అసలే ఉద్యోగం సద్యోగం లేని సన్నాసివి. దానికి తోడు స్కూటర్ పారేసావు. చూడు, ఈ రోజు నుంచి పాచి పని చెయ్యి. అంట్లు దోవు, వంట కూడా నువ్వే చెయ్యి. అప్పుడు కానీ డబ్బులు రికవర్ కావు. బాబు గారు, మా కడుపులు కొట్టి ఆలోచన చేయకండి. వదిలేసావేంట్రా? మళ్ళీ పట్టుకో, ఇంకా వాడిని తిట్టాలి. ఏరా స్కూటర్ అంటే పిన్నీసు గుండు సూది అనుకుంటున్నావా పారేసుకోవడానికి? అయినా నువ్వు చిన్నతనం నుంచి అంతే. ఒక రోజు బలపం పారేసావు, ఒక రోజు పలక పారేసావు, ఇంకోసారి పలక బలపం కలిపి పారేసావు. ఈ మధ్యనేమో బాగా బకెట్ పారేసావు. ఇది మాత్రం పారేసుకో. ఓ డాడ్,
చిన్నప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుని తిట్టడం చాలా దారుణం డాడ్. ఎందుకు బాబు గారు చిన్నబాబుని అలా హింస పెడతారు? అమ్మగారు ఓ ముక్కు మొక్కుంటే స్కూటర్ వెంటనే దొరుకుతుంది. దానికేం భాగ్యం, అలాగే మొక్కుంటాను స్వామి. ఇచ్చారమ్మా? నిన్న కాదు, వాహనం పోయింది కనుక పోయిన వాహనం దొరకడం కోసం మా వారు ఈ రోజు రాత్రంతా పూజ గది ముందు గరుడ వాహనం పోజులో తపస్సు చేస్తారు. ఓరి నాయను, నా ప్రాణానికి అదొక పోజు వచ్చిందా? ఎలా ఉంటుంది తల్లి? నాన్న ఈ పోజ్. ఆ డాడ్ నేను రాత్రి నుంచి ఇలా ఉండిపోయావా? ఆ, అమ్మ నువ్వు ఇలా ఉండాలని మొక్కుంది వాళ్ళ పొద్దున వరకే కదా. అది నిజమేరా. నిన్న రాత్రంతా ఇలా ఉండబట్టి ఎక్కడ నరాలు అక్కడ బిగుసుకుపోయినాయి. డాక్టర్ని పిలిస్తే వాటంతా అవి సర్దుకోవాల్సిందే తప్ప దీనికి మందు లేదు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇలా ఉండిపోవాలో ఏమిటో. అబ్బా, నాకు మాత్రం చాలా హాయిగా ఉందిరా. లేకపోతే కూడా కూడా తిరుగుతూ విసిగిస్తుంటారు. నీకు హాయిగానే ఉంటుంది. నా బాధ గరుడు పచ్చికి తప్ప నరమానడుకి తెలియదు. మోకాళ్ళ నొప్పులు, నడుం పట్టేసింది. అదే అబ్బాయి, కింద చీమరా పైకి పాకి కుట్టిందంటే ప్రాణాలు పోతాయి. ఎక్కడా డాడ్? చీమ కాదు డాడ్, చిన్న బుజ్జి తేలు. తేలు కాదు, చిన్న బుజ్జి చీమ. చీమ నా నరాల స్వాధీనంలోకి వచ్చేసి, నా నరాల స్వాధీనంలోకి వచ్చేసి, స్వాధీనంలోకి వచ్చే. అవును, పొద్దున్న బయటికి వెళ్ళేటప్పుడు నీ మెల్లో బైనాకులర్ ఉండాలి. డాడ్ అది పిట్టలు చూస్తున్నాను, కాకొచ్చి ఎత్తుకుపోయింది. కాకెత్తుకుపోయిందా? ఏనానా కాకమ్మ కథలు చెప్తున్నావా? చిన్నప్పటి నుంచి ఇంతే. బంగారం లాంటి బైనాకులు పోగొట్టాడు. దాన్నే ఉంది బాబు గారు, అమ్మగారు మొక్కుంటే